Sonu Sood! Jai 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 ho 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 Sonu Sood! Jai bolo Sonu Sood Maharaj ki jai! Jai bolo Sonu Sood Maharaj ki jai! Jai bolo Sonu Sood Maharaj ki jai! ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నారు పెద్దవాళ్ళు. కరోనా వచ్చి ప్రపంచం మొత్తాన్ని అల్లకొల్లోలం చేసింది. అదేవిధంగా ఇండియా కూడా కరోనా వల్ల ఎంతో ఎఫెక్ట్కి గురైంది. అదేవిధంగా ఇక్కడ మనం కొన్ని విషయాలు చూసుకున్నామంటే ఎంతోమంది పేద కూలీలు కానీ అటు ఉద్యోగస్తులు కానీ ఎవరైనా సరే ఈ కరోనా ఎఫెక్ట్కి అందరికీ రోడ్డును పడ్డారు. కానీ ఇలాంటి టైంలో నేనున్నానంటూ సోను సూద్ గారు కొన్ని లక్షలాది మందికి తన సొంత డబ్బులతోటి ఎంతోమందికి సాయం చేశారు. పేద కూలీలకు కూడా తన సొంత గ్రామాలకి చేర్చారు. అదేవిధంగా ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ కష్టాలు ఉన్నా కానీ తను ముందున్నానని చెప్పి అందరి కష్టాలు తీరుస్తున్నారు. సిద్దిపేట జిల్లా ధూళిపేట మండలం చలమతండ అనే ఇప్పుడు ఒక చిన్న తండాలో ఉన్నాం. ఇక్కడ గ్రామంలో వచ్చేసి కేవలం 200 మంది మాత్రమే ఇక్కడ ఉంటారు. కానీ సోను సూద్ వీళ్ళు ఎవరికి ఎటువంటి సాయం చేయలేదు. కానీ వీళ్ళందరూ సోను సూద్ మీద ఉన్న అభిమానంతో సోను సూద్ కోసం ఒక గుడి కూడా కట్టారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇది ఇండియాలోని ఫస్ట్ గుడి అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్న కేవలం 200 మంది ఈ తండావాసులు తన సొంత ఖర్చులతోటి ఇక్కడ సోను సూద్ చేసిన సహాయానికి కృతజ్ఞతగా ఇక్కడ దేవాలయాన్ని నిర్మించారు. ఇక్కడ దేవుళ్ళలాగా సోను సూద్ని వీళ్ళందరూ పూజిస్తున్నారు. ఈ సోను సూద్ దేవాలయం కట్టడానికి మెయిన్ పర్సన్ ఒకరు ఉన్నారు. ఇక్కడ రాజేష్ అనే వ్యక్తి ఉన్నారు. ఆ రాజేష్తో అసలు ఈ గుడి ఎందుకు కట్టాల్సి వచ్చింది, సోను సూద్ మీద ఇంత అభిమానం ఏంటనేది రాజేష్తోనే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి రాజేష్ గారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అయితే ఫస్ట్ ఇండియాలోనే మీది ఫస్ట్ గుడి అనుకోవచ్చు. అసలు మీకు ఇంతవరకు సోను సూద్ అయితే మీ విలేజ్లో ఎవరికైతే అంటే నాకు తెలిసి మీరు చెప్పారు మీ విలేజ్లో కూడా అడిగాము ఎవరికి అంటే సాయం పొందలేదని కూడా అన్నాం. కానీ అవసరం కూడా మీకు రాలేదని చెప్పారు. కానీ ఎటువంటి సాయం పొందకుండా మీరు ఈరోజు సోను సూద్కి ఒక గుడి కట్టి ఇంతమందిని మీరు పేరు తెచ్చుకుని ఏమనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే? గుడి కట్టినందుకు మా తండావాసులకి అందరికీ చాలా సంతోషంగా ఉంది. గుడికి పోతే ఎంత సంతోషం పొందుతామో అంతకంటే రెట్టింపు సంతోషం ఇక్కడ రావడం వల్ల పొందుతున్నాం. ఇది మెయిన్గా టెంపుల్ కట్టడానికి కారణం ఏంటంటే కరోనా లాక్డౌన్ టైంలో చాలామంది చాలా రకాలుగా హెల్ప్ చేశారు. చేయలేదని కాదు, కానీ వాళ్ళు ఇండైరెక్ట్గా ఏంటంటే గవర్నమెంట్కి ఇచ్చారు. టాటా లాంటి వాళ్ళు 1500 కోట్లు ప్రకటించారు. కానీ ఆ 1500 కోట్లు వలస కూలీలకు ఉపయోగపడ్డదా? లాక్డౌన్ టైంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి పనికొచ్చిందా? మరి ఎవరికి పనికొచ్చింది? కానీ సోను సూద్ గారు అట్లా కాకుండా మన దేశం కోసం డైరెక్ట్గా గవర్నమెంట్కి ఇవ్వకుండా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి అతనే సొంత ఆస్తులు మొత్తం తాకట్టు పెట్టి రీసెంట్గా తెలిసింది ఆస్తులు మొత్తం తాకట్టు పెట్టిందని చెప్పేసి అట్లా కాకుండా ఆయన బయటకు వచ్చి నేను ఏదో ఒకటి చేయాలి నా దేశం కోసం అని చెప్పేసి కరోనా లాక్డౌన్ టైంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయినటువంటి వలస కార్మికులను తన సొంత డబ్బులతో బస్సులు కానీ రైళ్లు కానీ ఏర్పాటు చేసి వాళ్ళ ఇంటికి స్వస్థలానికి చేర్పించిన వ్యక్తి. అది మాకు చేయకున్నా కానీ మా దేశానికి చేసిన వ్యక్తి. మేము అతనికి అభిమానులుగా గుర్తించి ఆయన ఇంకా మరెన్నో సేవలు చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మాకు చేయకున్నా పర్వాలేదు, దేశానికి చేసినందుకు మేము అతను గుర్తించాలని చెప్పేసి రీసెంట్లీ ఐక్యరాజ్య సమితి హ్యూమటేరియన్ అవార్డు ప్రకటించింది, ప్రదానం చేసింది. ఇంకా అనేక అవార్డులు రావాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. కట్టడానికి కారణం మాత్రం మెయిన్ కారణం సొంత ఆస్తులు సైతం తాకట్టు పెట్టి దేశం కోసం ఇంత చేసిన అతనికి గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి మేము చేశామండి. జై హో సోను సూద్! 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 ఈరోజు ఈ గుడికి ఒక దేవాలయం లాగా మీరు పూజ చేస్తున్నారు. అదేవిధంగా మీ ఊరు గ్రామ ప్రజలు కేవలం ఇక్కడ ఉన్న ఒక 150 మంది ప్రజలే ఇక్కడ మీ అందరికి సపోర్ట్ చేసి ఇక్కడ మహిళలు కానీ పెద్ద ఎత్తున వచ్చి కూడా సోను సూద్కి ఈరోజు క్రిస్మస్ పండుగ కూడా దేవుడు మాకు ఈ రూపంలో ఉన్నాడని చెప్పి కూడా చాలామంది అంటున్నారు. అంటే ఈ గ్రామ ప్రజలు మొత్తం మీకు ఎలా సహకరించారు ఈ గుడి కట్టడానికి? ఈ గ్రామ ప్రజలు మా తండావాసులు నాకు చాలా హెల్ప్ చేశారండి. ఒకరేమో ల్యాండ్ ఇచ్చారు. ఈ విషయాన్ని మేము అందరికీ చెప్పి మా తండావాసులు అందరితో చెప్పి మా ఉప సర్పంచ్ గారు రాజు ఏమో ల్యాండ్ ఇచ్చారు. ఫస్ట్ అతను నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఈ సందర్భంగా. అతను ల్యాండ్ ఇచ్చి మరి నన్ను సహకరించిన వ్యక్తి ఉప సర్పంచ్. తర్వాత జాటోత్ రమేష్ అనే వ్యక్తి అన్ని విధాలుగా నాకు సహకరించారు. అట్లా వారి అండదండలతో నేను దాతల ద్వారా ఈ గుడి కట్టడం జరిగిందండి. సోను సూద్ గారితో మరి గుడి కట్టినప్పుడు మీరు మాట్లాడారా? అంటే మేము వీడియో కాల్లో మాట్లాడారు సార్. ఈ నోట ఆ నోట తెలుసుకొని ఈ గుడి ఓపెనింగ్ రోజు వీడియో కాల్లో మాట్లాడామండి. ఏమన్నారు? చాలా సంతోషం. నేను గుడి కట్టేంత అర్హుని అయితే నేను కాదు, కాకపోతే మీ మీద గల నా ప్రేమను చూసి నేను మీకు ముగ్ధుడైపోయానని చెప్పేసి అన్నారండి. మీ తండాకి ఎప్పుడు వస్తాయని చెప్పి సోను సూద్ గారు మీకు కమిట్మెంట్ ఇచ్చారు? వస్తా అని చెప్పేసి అయితే మాట ఇచ్చారు. కానీ కన్ఫామ్ వస్తారని చెప్పి కూడా మనం సోను సూద్ ఒక మాట ఇచ్చాడంటే 100% అది ఫుల్ఫిల్ చేసుకుంటారని కూడా తెలుసు మనకి. అవును సార్, నేను రావాలని కోరుకుంటాం. అతని నుంచి మాత్రం మేము ఆశించట్లేదు. ఇక్కడికి వస్తే చాలు. మేము దేవుని కంటే ఎక్కువగా పూజిస్తున్నాం.
అది మేము దేవునికి గుడికి పోతే ఎంత సంతోషం ఉందో అంతకంటే రెట్టింపు సంతోషం ఇక్కడ మాకు లభిస్తూ ఉన్నది అని ఆయన రావాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. సార్ ఇది మేము ప్రేమతో చేసినాం. అది ఎంత ఖర్చు అని చెప్పి వెలకట్టలేని పని ప్రేమ. అది వాస్తవానికి ఖర్చుతో చేసే ప్రేమ కాదు. అది అందరం కలిసి చేసుకున్న దాతల ద్వారా సహకార చేసిన కట్టిన గుడి. అది మేము ఖర్చులు ఏ విధంగా అయిందో నేను చెప్పలేను సార్. నేను తండా ప్రజలకు వాళ్ళకి పాదాభివందనలు చేసుకుంటున్నాను. ఎందుకు అంటే వాళ్ళని అన్ని విధాలా నన్ను సహకరించి ఈ గుడి స్థాయికి మన దేశవ్యాప్తంగా ఈ విధంగా మనం ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయిందంటే మా తండా వాసులు నేను రుణపడి ఉంటాను. కొంతమంది ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు, సోను సూద్ని దేవుళ్ళ పూజిస్తున్నారు. వాళ్ళు ఎటువంటి సాయం పొందపోయినా కానీ అతను భారతదేశానికి చేసిన సేవలు గుర్తించుకొని ఇక్కడ టెంపుల్ కూడా నిర్మిస్తే రోజు ఇక్కడ పూజా కార్యక్రమాలు కూడా ఇక్కడ చేస్తున్నారు. కొంతమంది మహిళలతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా, ఎలా అనిపిస్తుంది సార్? మాకు మంచిగా అనిపిస్తుంది. దేవుడి కంటే ఈ దేవుడే పెద్ద దేవుడు అనుకొని మేము భావిస్తున్నాం. మాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. త్వరలో ఇక్కడికి రావాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఇక అంతకంటే మీరు చెప్పండి, మీ ఊర్లో సమస్యలు ఏమైనా ఉన్నాయా? సమస్యలు ఏం లేవు సార్. మా ఊర్లో అభిమానంతో సోను సూద్ గారు దేవుళ్ళ కొలుస్తున్నారు. దేవుళ్ళ కొలుస్తున్నాం. మీరు ఏం చూసారు సోను సూద్లో? ఏం లేదు సార్. మాకు ఈ కరోనా టైంలో కొందరికి ట్రాక్టర్ కొనిచ్చిండు, కొందరికి కూరగాయలు వ్యాపారం చేపించిండు, కొందరికి డబ్బులు సాయం చేసిండు, కొందరికి చదువును సాయం చేసిండు. అందు గురించి ఆ అభిమానంతో ఈ సార్ను మేము అభిమానంతో మేము గుడి కట్టించినాం సార్. మీరు చెప్పండి అమ్మా, ఒకసారిగా ఇక్కడ చూస్తుంటే మీరు ఇప్పుడు బొట్టు పెట్టారు, ఏమనిపిస్తుంది మీ దాంట్లో? అంటే సార్ చేసిన హెల్ప్ మేము ఎప్పుడు లైఫ్లో మర్చిపోలేదు, ఇంతవరకు ఎవరు చేయలేదు. సో తను ఒక అమ్మాయి వెజిటేబుల్ అమ్ముతా అంటే ఆ అమ్మాయికి బీటెక్ చేసే అమ్మాయి వెజిటేబుల్ అమ్మి తనకి హెల్ప్ చేశారు. సో చాలామందికి హెల్ప్ చేయడం వల్ల మాకు కూడా కొంచెం సార్ మీద ప్రేమ చూపించాం. పూజా కార్యక్రమం చేస్తున్నాం, దేవుని కంటే ఎక్కువ ప్రార్థిస్తున్నాం సార్. బాగా నచ్చినాయి, చాలా హెల్ప్ చేశారు. సో దానివల్ల మేము పూజ చేస్తున్నాం సార్. అచేలే మాటాడే మాతరి కరే సోను సుదగళే మాసోనే రోమాళ అచేలే మాటాడే మాతమి కరే సోను సుదగళే మాసోనే రోమాళ అకుణ సికలర తారి కరే ಅಕುಣ ಸಕಲರ ತಾರು ಮಾಳರೆ ಸೋನು ಸುದಗಳೇ ಮಾಸೋನೆ ರೋಮಾಳ ಜವಂತಿ ಪೂಲ ತಾರು ಮಾಳರೆ ಸೋನು ಸುದ ರೇ ಮಾಸೋನೆ ರೋಮಾಳ. ಜೈ ಸೋನು ಸೂದ್, ಜೈ ಸೋನು ಸೂದ್, ಜೈ ಸೋನು ಸೂದ್, ಜೈ ಸೋನು ಸೂದ್, జై సోను సూద్, జై సోను సూద్, జై సోను సూద్, జై సోను సూద్. దేశవ్యాప్తంగా క్రిస్మస్ పండుగ జరుపుతున్నారు, కానీ ఈ తండాలో అయితే సోను సూద్ని ఒక దేవుళ్ళ పూజిస్తూ పాలాభిషేకం చేస్తున్నారు. ఈరోజు పండగ మాకు పూజ కూడా చేస్తున్నారు అని చెప్పి కొంతమంది యువకులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏమనిపిస్తుంది? మొత్తం ఇది విగ్రహం పెట్టారు, ఇదంతా మీకు ఎట్లా ఆలోచన వచ్చింది? ఆలోచన ఏం లేదండి, ఇది విగ్రహం మేము అనుకోనే కట్టుకున్నాం. ఎందుకంటే దేశం మీద ఎంతోమంది ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. సినీ ఫీల్డ్లో కూడా అందరు ఎంతోమంది చాలా డబ్బు గలవాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఏది సహాయ సహకారాలు ఎవరు చేయట్లేదు. సోను సూద్ మీద అభిమానంతో మేము ఏం చేసినాం అనుకుంటే, సోను సూద్ అంతమందికి హెల్ప్ చేస్తాడు కదా అనే ఆలోచనతోటి మేము సోను సూద్కి అభిమానులుగా మారి ఈ గుడి కట్టించడం జరిగిందండి. కానీ స్క్రీన్ మీద చూస్తుంటే సోను సూద్ని ఒక భయంకరమైన విలన్ కనపడతా ఉంటారు మీకు, కానీ నిత్య జీవితంలోకి వచ్చేలాగా సోను సూద్ వచ్చేసి ఒక దేవుళ్ళలాగా అందరికీ సాయం చేస్తున్నాడు. అంటే స్క్రీన్ మీద చూసినప్పుడు సోను సూద్ని మీకు ఎలా అనిపిస్తుంది, ఇక్కడ రియల్ లైఫ్లో చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా సోను సూద్ గారు విలన్గా చాలా అద్భుతంగా నటిస్తున్నారు, కానీ మేము అభిమానులు కానీ అట్లా అంగీకరించట్లేదు. వినల్గా నటించడం మాకైతే ఒప్పుతలేదు. మేము దయచేసి ఆయన అభిమానులుగా రిక్వెస్ట్ ఇస్తా ఉన్నాం. ఆయన హీరోగా నటిస్తే బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అంటే ఆయన యాక్టింగ్ పరంగా మీరు ఏమంటారు? చాలా బాగుంటుందండి.
యాక్టింగ్ అంటే అదిరిపోతుంది, చాలా బాగా నటిస్తున్నారు. కాకపోతే ఆ విలన్గా కాకుండా హీరోగా నటిస్తే మేము అభిమానులకు చాలా సంతోషిస్తాం. ఓకే, ఒక రకంగా మీరు ఇంకా ముందు కార్యక్రమాలు ఏం చేయబోతున్నారు? ఇక డైలీ మేము పూజా కార్యక్రమం చేయడం డైలీ చేస్తూ ఉంటాం. మేము తండావాసులు అందరూ కలిసి ఒక రోజు కాకుండా ఒక రోజు మా అందరూ వస్తుంటారు, ఒకరున్నా లేకున్నా కానీ మేము రోజు పూజా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు కృష్ణమాస సందర్భంగా పాలాభిషేకం చేస్తున్నాం. అందరూ వచ్చారు, చాలా సంతోషం అనిపిస్తుంది. ఎప్పుడు మీకు సోను సూద్ గారు మీ ఊరు తీసుకొని రాబోతున్నారు మీరు? అది మేము గ్యారంటీ చెప్పలేము సార్. కోరుకుంటున్నాం రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మేము గ్యారంటీ అయితే చెప్పలేము, రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇచ్చారు సార్. వస్తామని పక్క ఆ రోజు మాట్లాడారు సార్ కూడా, వస్తామని పక్క చెప్పిండు. ఆయన డేట్ ఫిక్స్ చేసుకొని ఎప్పుడు వస్తారో మేము కూడా ఒకసారి సార్ని అపార్ట్మెంట్ తీసుకుందామని చూస్తున్నాం. కలుస్తాం ఒకరోజు సార్ను కలిసేసి అపార్ట్మెంట్ తీసుకున్నాక ఎప్పుడు వచ్చేదో డేట్ కన్ఫర్మ్ చేస్తాం. నా పేరు దేవేంద్ర. చెప్పు, విగ్రహం పెట్టారు, గుడి కట్టారు, ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఏం చదువుతున్నావు? నేను 9th క్లాస్, సిద్దిపేట. మీ ఊరు మొత్తం విగ్రహం పెట్టి అంతా చేస్తున్నారు, ఊరు మొత్తం గురించి ఏమని చెప్తారు? అందరం చాలా సంతోషంగా ఉన్నాం సార్. సార్ తొందరగా రావాలని కోరుకుంటున్నాం మేము అందరం. ఓకే, మీ పేరు? రాజు. చెప్పండి రాజు గారు. రైతారాజు, ఉప సర్పంచ్. చెప్పండి, ఈరోజు మీరు గుడి కట్టారు, స్థలం కూడా ఇచ్చారని చెప్పి ఇప్పుడే రాజేష్ గారు కూడా చెప్పారు, ఏమనిపిస్తుంది? మేము సోను సూద్ గారు అందరికీ సాయం చేస్తూ ఉంటే ఇంతవరకు అనే గుడిని ఎవరు కట్టలేదని మాకు తెలిసినప్పుడు మేము కూడా ఒక గుడిని కడితే బాగుంటుందని చెప్పి అందరం యూత్ పోరాగాలం అందరం కలిసి ఆలోచించుకొని దాదాపు 2 నెలల నుంచి అనుకున్నాక ఇప్పుడు మేము ఇటుకే గోడ కట్టే వారు కొంచెం లేట్ అయింది. ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసాం. మా తండకంతా సంతోషం. ఈ గుడి కట్టడం దగ్గర నుంచి చాలామంది ఇక్కడ పని చేసే వాళ్ళు కానీ మేస్త్రులు కానీ చాలామంది ఉచితంగా సాయం చేశారని చెప్పి రాజేష్ గారు చెప్తున్నారు. రాజేష్ గారు చెప్పండి, ఇక్కడ ఎవరెవరు మీకు సహాయపడ్డారు, అంటే ఎటువంటి డబ్బులు తీసుకోకుండా వాళ్ళందరూ వచ్చి ఫ్రీగా చేశారని చెప్పాడు. ముఖ్యంగా ఈ టెంపుల్ నిర్మాణానికి ఫ్రీగా జాగిచ్చి ఈ టెంపుల్ నిర్మాణానికి సహకరించినట్టు వ్యక్తులు మా రెడ్డి నాయక్, మేస్త్రి సోమ్లా నాయక్ ఫ్రీగా కట్టిండు. మా గట్టయ్య గారు ఈ విషయం చెప్పాలని చాలా సంతోషించి నాకంటే ముందు నేను అడగగానే వాళ్ళు నేనే ఫ్రీగా కట్టేస్తా పో అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ దగ్గర ఉండి సహకరించిన వ్యక్తులు సోమ్లా నాయక్. మాకు ఆయన పేరు చెప్పగానే ఓకే అనుకున్నాం. ఆయన గుడి కట్టడానికి కూడా మేము వెనకాడకుండా ₹1 కూడా బిల్లు తీసుకోకుండా ఈ అంక్షపురం బంజారపల్లి మేస్త్రి కానీ మా కొండాపురం ఈ సీలమతండ ఈ సోమ్లా అందరం కలిసి కష్టపడి పని చేయించినాం. మీరు జాగా ఇచ్చారు? ఇచ్చినాం సార్. మేము కూడా సంతోషంగా ఉండే ఇచ్చినాం. సోను సూద్ తెలుసా? తెలియదు మాకు, సినిమాలో చూసి ఇక్కడ పిల్లలు అడగగానే మీరు భూమి ఇచ్చేసారంట. ఇచ్చేసామని పేదోళ్ళకు అందరికీ దానం చేస్తాడు. ఒక కాడ ఆడపిల్లలు కూడా 2 ఆడపిల్లలు అయితే నాగలు కట్టుకొని దున్నుతుంటే కూడా వాళ్ళ తెల్లారి వరకు ఒక ట్రాక్టర్ పంపించిన చరిత్ర చూసినాం. ఒక ఆయనకు యాక్సిడెంట్ అయితే కూడా బాగా చాలా ఇబ్బందిగా ఉండి ఆయన ఏం చేసిండు అంటే ఆయన కూడా దాకన్నా బాగా షేర్ చేయించిండు. ఓ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తోటి యాక్షన్ చేసుకుంటుంటే ఆయనకు మెదడుకు దెబ్బలు తాకినాయి. ఆయన కూడా బాగా చేసేట్లా మేము కూడా బాగా చూసి సంతోషపడి మేము సంతోషంగా చేసినాం. ఇది ప్రస్తుతం ఇక్కడ చల్మా తండాలో ఉన్న ప్రజలు ఇక్కడ సోను సూద్ని దేవుళ్ళ కొలుస్తున్నారు. ఒక టెంపుల్ కట్టి కూడా భారతదేశంలోనే ఇప్పుడు ఈ విలేజ్ కూడా కొంచెం అన్ని చోట్ల మారుమోగిపోతుంది. కేవలం ఇక్కడ ఉన్న 150 మంది ప్రజలు సోను సూద్ చేసిన సహాయ సహకారాన్ని గుర్తుపెట్టుకొని ఇక్కడ ఈ కార్యక్రమాలను చేస్తున్నాం.